హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో టెట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి, మనం రెగ్యులర్గా చూస్తున్నాం. సో నేను ఇది వరకు టెట్కు సంబంధించి ఎగ్జామ్ రాసిన వాళ్ళ యొక్క రెస్పాన్స్ తీసుకున్నప్పుడు సోషల్కి సంబంధించి వాళ్ళ యొక్క క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయో మన టెలిగ్రామ్ గ్రూప్లో తెలియజేయడం జరిగింది. సో దాని మీదకి వెళ్ళి చూస్తూ ఉంటే 10వ తరగతి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది. సో అందుకనే 10వ తరగతికి సంబంధించి టెక్స్ట్ బుక్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా లెసన్ వైజ్గా ఏమేమి ఉన్నాయో ఈరోజు మనం ఒక్కొక్క టాపిక్ వైజ్గా డిస్కస్ చేద్దాం. కంపల్సరీ క్లాస్ వినే ముందు 10వ తరగతి యొక్క టెక్స్ట్ బుక్స్ని మీ దగ్గర అయితే ముందట ఉంచుకోండి. సో డిస్కస్ మెథడ్లా మనం ఇప్పుడు మొత్తం 10th క్లాస్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అన్నిటిని కవర్ చేసేద్దాం. సో డెఫినెట్గా టెక్స్ట్ బుక్ అయితే ముందట పెట్టుకొని చూడండి. డెఫినెట్గా ఇప్పుడు రాబోయే టెట్ ఇంకా సోషల్ స్టడీస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనకు ఎస్జిటి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి పేపర్ 1 అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో అన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనం ఈరోజు తర్వాత తర్వాత రానున్న క్లాసులలో మొత్తం 10వ తరగతికి సంబంధించి అన్ని బిట్స్ అయితే కవర్ చేసేద్దాం. వీలైతే నోట్స్ కూడా చేసుకోండి, అన్ని క్లాసెస్కి ఉపయోగపడుతుంది. సో చూడండి, ఇది మనకు 10వ తరగతి. మనం ఎస్ఏఆర్టీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇది ఆన్లైన్ పీడిఎఫ్. సో ఇందులో మనం టాపిక్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టాపిక్స్ మనం చూస్తే ఫస్ట్ భారతదేశం భౌగోళిక స్వరూపాలు ఫస్ట్ టాపిక్, అభివృద్ధి భావనలు, ఉత్పత్తి ఉపాధి, భారతదేశ శీతోష్ణ స్థితి, నదులు, అలాగే జనాభా, నివాస ప్రాంతాలు, సో రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచీకరణ, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి. సో ఈ విధంగా సెకండ్ పార్ట్లో సమకాలీన ప్రపంచం భారతదేశం అని సో ఈ విధంగా ఉంది. సో ప్రీవియస్ సిలబస్కి ఈ సిలబస్కి చేంజ్ ఏమొచ్చిందంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనేది ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఇది మనం చూసుకోవచ్చు. సో నెక్స్ట్, సో క్లాస్లోకి వెళ్దాం ఇక డైరెక్ట్. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు భారతదేశం భౌగోళిక స్వరూపాలు. సో ఇందులో మీరు మెయిన్గా ఈ ఫస్ట్ పేజ్లో మీరు చూడాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ మ్యాప్ అయితే ఖచ్చితంగా కవర్ చేసుకోండి. ఎందుకంటే ఖండాలు ఎన్ని, మహాసముద్రాలు ఎన్ని, మొత్తం వరల్డ్ మ్యాప్లో ఎక్కడెక్కడ ఉంటాయి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఇక్కడ ఆసియా, యూరప్ కలిసే ఉంటాయి పక్క పక్కన, దాని కింద ఆఫ్రికా, ఆఫ్రికాకు ఇటు సైడ్కి ఆస్ట్రేలియా. సో ఇక్కడ ఆసియాకి, యూరప్కి, ఆఫ్రికాకి, ఆస్ట్రేలియాకి ఇక్కడ చూసుకుంటే మనకు ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియాకి మధ్యలో హిందూ మహాసముద్రం ఉంటుంది. సో ఇటు ఆసియాకి, ఇటు ఉత్తర అమెరికాకి మధ్యలో పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది. మనం గ్లోబ్ పరిశీలిస్తే తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఉత్తర అమెరికా, యూరప్, ఆఫ్రికా, దక్షిణ అమెరికాకి మధ్యలో అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా మీరు చూడాల్సింది యూరప్కి, ఆఫ్రికాకి మధ్యలో ఇక్కడ మధ్యధర సముద్రం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. ఇక్కడ మధ్యధర సముద్రం అనేది ఉంటుంది. సో ఇది మెయిన్గా మీరు ఫస్ట్ పేపర్లో ఫస్ట్ పేజీలో చూడాల్సింది ఇది, ఖచ్చితంగా ఇది నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ సెకండ్ పేజ్కి వెళ్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే, సో నెక్స్ట్ సెకండ్ పేజీలో ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశం విశాలమైన దేశం, ఇది పూర్తిగా దక్షిణార్ధ గోళంలో ఉంది. సో ఇక్కడ దేశం యొక్క ఇక్కడ మనం ఉత్తర రేఖాంశాలు, అక్షాంశాలు ఎక్కడ విస్తరించి ఉందంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ 8.50 అని ఉంది కదా, సో 8.50 కాదు, సో దీన్ని 8.4గా చూసుకోవాలి. నెక్స్ట్ కింద మ్యాప్ వస్తుంది, ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ కింద చూడండి, ఇక్కడ మ్యాప్ చూసుకుంటే మనకు తెలుస్తుంది. సో ఇక్కడ కింద చూడండి, ఇక్కడ 68 డిగ్రీలు తూర్పు అక్షాంశం నుంచి ఇక్కడ కింద చూసుకుంటే మీరు 8.4 ఉంది చూడండి, ఇక్కడ కింద 8.4 ఈ ఉత్తర రేఖాంశం, అలాగే సో ఇక్కడ దక్షిణ రేఖాంశం, అలాగే తూర్పు అక్షాంశాల మధ్య 68.7 డిగ్రీస్ మధ్య భారతదేశం విస్తరించి ఉంది. సో అలాగే ఇది చాలా ఇంపార్టెంట్. తూర్పు పడమరలుగా భారతదేశం 29,933 కిలోమీటర్లతో, అలాగే ఉత్తరం నుంచి దక్షిణానికి 3,214 కిలోమీటర్లతో డిస్టెన్స్ అనేది అయితే ఉందని అయితే తెలుసుకోవాలి. సో ఇది ఇంపార్టెంట్. సో అలాగే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది నెక్స్ట్, ఇక్కడ కింద చూడండి, భారతదేశానికి 82, ఇక్కడ చూడండి, భారతదేశానికి 82 డిగ్రీస్ 30 మినిట్స్ ఇక్కడ తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు. సో ఇది మెయిన్, ఇది అలహాబాద్ గుండా పోతుంది. సో నోట్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఆ తర్వాత దీన్నే మనం ప్రామాణిక కాలమానానికి ఆధారంగా తీసుకుంటాం. ఇండియన్ స్టాండర్డ్ టైం ఏది అని అంటే ఇది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, దీన్ని ప్రామాణిక రేఖాంశంగా వ్యవహరిస్తారు. ఎక్కడి నుంచి పోతుంది అంటే అలహాబాద్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి గ్రీన్విచ్ ప్రామాణిక కాలం ఉంటుంది కదా, జిఎంటి, దానికి 5:30 గంటలు మనది ముందుంటుంది. సో ఇది ఇంపార్టెంట్. సో ఇది మీకు పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. సో ఇది నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్, ఇది ఇంతకుముందు చెప్పింది
ఉత్తర దక్షిణాలుగా భారతదేశం 2933 కిలోమీటర్లు, తూర్పు పడమరలుగా 2933, ఉత్తర దక్షిణాలుగా 3214 కిలోమీటర్లతో భారతదేశం విస్తరించి ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు కర్కట రేఖ మీకు మధ్యలో కనిపిస్తుంది. ఇది భారతదేశాన్ని కరెక్ట్ 2గా విభజిస్తుంది అనేది అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. సో ఇదే మనకు స్టాండర్డ్ టైంని తెలియజేస్తుంది. సో ఇక్కడ మీ మ్యాప్ చూస్తే మీకు తెలుస్తుండొచ్చు. బంగాళాఖాతం ఇటు సైడ్ ఉంది, అటు అరేబియా ఉంది, కింద లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ ఇక్కడ. సో మ్యాప్ కూడా తెలిసి ఉండాలి ఈ కర్కట రేఖ. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి భూగర్భ నేపథ్యం అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇందులో మీరు చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది కూడా నోట్ చేసుకోండి. ప్రపంచ భూభాగం అంతా 2 ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడ్డాయి. ఇందులో ఈ అంగార భూమి, ఈ లారేషియా అంటారు. సో అలాగే గోండ్వాన భూమి, ఈ 2 మెయిన్. సో మరి భారతదేశ ద్వీపకల్పం ఎందులోది అంటే గోండ్వాన భూభాగం నుండి ఈ క్వశ్చన్ అడగవచ్చు. సో 20 కోట్ల సంవత్సరాల క్రితం ఈ గోండ్వాన భూభాగం మొక్కలుగా విడిపోయి భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఈశాన్య దిశగా ప్రయాణించి యురేసియా ఫలకంతో ఢీకొంది. అందుకనే ఈ విధంగా ఏర్పడ్డాయి. ఈ ఢీకొనడం వల్లనే మనకు ముడత పర్వతాలు ఏర్పడ్డాయి. అవే ఇప్పుడు హిమాలయాలుగా అయితే మనం చూస్తున్నాం. సో ఇది మెయిన్‌గా మీరు చూసుకోవాల్సింది ఇందులో. సో ఇది ఒక పెద్ద లోయ కూడా ఏర్పడింది ద్వీపకల్ప పీఠభూమిలో. సో ఈ లోయనే ఉత్తరాది నుంచి హిమాలయ నదులు, దక్షిణాది నుంచి ద్వీపకల్ప నదులు తెచ్చిన ఒండ్రు మట్టితో వేసింది అన్నట్టు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మ్యాప్ కూడా ఇచ్చాడు మనకు మ్యాప్‌లో హిమాలయాలు. సో ఇదే మనకి ఇక్కడ అవి 2 ఇది యురేషియా ఫలకం అలాగే గోండ్వానా సంబంధించి ఆ ఫలకాలు 2 అంగార భూమి, యురేషియా ఫలకాలు, గోండ్వానా, అంగార భూమి 2 ఇట్లా ఫలకాలు గుద్దుకోవడం వల్ల సో ఇవి ఏర్పడ్డాయని ముడత పర్వతాలు. ఇవే మనం ఇప్పుడు హిమాలయాలుగా అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇందులో మనం చూడాల్సింది ఇది మెయిన్. ముఖ్యమైన భౌగోళిక స్వరూపాలు భారతదేశంలో 6గా ఉంటాయి. హిమాలయాలు, గంగా సింధు, ద్వీపకల్ప పీఠభూమి, తీర ప్రాంత మైదానాలు, ఎడారి, దీవులు. ఇందులోకి వెళ్ళి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకసారి చూస్తే ఇది ఇంపార్టెంట్. హిమాలయ పర్వతాలు పడమర నుంచి తూర్పుకి 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించున్నాయి. సో ఇంపార్టెంట్, ఇది అడగచ్చు. అలాగే ఇక్కడ చూడండి నెక్స్ట్, ఇదైతే చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణిని ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి అంటారు. సో ఈ ఉన్నత హిమాలయాలు, హిమాద్రి ఎక్కడ ఉంటాయంటే మనకు నార్త్ సైడ్. అంటే ఫస్ట్ ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి కదా. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లోనే ఇక్కడ మనం చూసుకోవచ్చు వీటిని ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి అంటారు. సో ఇవి సగటు ఎత్తు దీని ఎంత ఉంటుందంటే 6100. సో ఇదైతే మనం చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఇది మంచుతోటే కప్పు ఉంటుంది. హిమాలయ నదులు ఇక్కడ కనిపిస్తాయి అయితే చూడవచ్చు. నెక్స్ట్ మీరు చూడాల్సింది ఇక్కడ మధ్య లేక నిమ్న లేక హిమాచల్. ఇక్కడ చూడండి ఇది దక్షిణాన ఉన్న శివాలిక్ శ్రేణి మరియు ఉత్తరాన ఉన్న ఉన్నత హిమాలయాలు. సో వీటి మధ్య సమాంతరంగా ఉన్న వాటిని మధ్య హిమాలయాలు. సో ఇక్కడ మనం ఏదన్నాం ఇది హిమాద్రి అన్నాం కదా, ఉన్నత హిమాలయాలు. ఇక్కడ దక్షిణాన వచ్చేసి మనకేముంటాయి శివాలిక్ శ్రేణి ఉంటుంది. వీటి మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని మనం మధ్య లేక నిమ్న హిమాచల్ హిమాలయాలు అయితే అంటాం ఈ మధ్యలో పాటిని. సో ఇది మీరు చూసుకోవచ్చు. సో దీనికి 3 మధ్య హిమాలయాలు, హిమాచల్ లేక నిమ్న. సో 3 పాయింట్లు, 3 పేర్లు గుర్తుంచుకోవాలి. ఏ విధంగా అడగచ్చు. సో దీని యొక్క హైట్ చూసుకుంటే 3500 నుంచి 4000 వరకు అయితే ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి. ఇవి పిక్చర్స్ కూడా చూడండి ఒకసారి ఏ విధంగా ఉంటాయి అనేది. సో నెక్స్ట్ మధ్య హిమాలయాలలో ఉన్న కొన్ని ముఖ్యమైన పర్వత శ్రేణులు ఏవి అని క్వశ్చన్ అడిగితే పీర్ పంజాల్, దౌల్దార్, ముస్సేరి, నాగ్లిబా, మహాభారత్ లేక్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 4 అయితే గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ మనం చూడాల్సింది శివాలిక్ శ్రేణి. సో శివాలిక్ హిమాలయాల ఆవిర్భావం చివరి దశలో ఏర్పడ్డాయి ఇవి. సో ఇవి బాహ్య హిమాలయాలు అని కూడా అంటారు వీటిని. సో ఇవి ఉత్తర సైడ్ వాల్ కలిగి ఉంటాయి. హ్యాగ్ బ్యాగ్ లాగా కలిగి ఉంటాయట. సో సమాంతరంగా హిమాలయాలకి 2400 కిలోమీటర్ల పొడవున అయితే బ్రహ్మపుత్ర లోయ వరకు అయితే వ్యాపించి ఉన్నాయి ఇవి. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు మొన్న జరిగిన ఆన్లైన్ ఎగ్జామ్లో అడిగింది ఏంటంటే ఈ డూన్స్ అడిగాడు. సో డూన్స్ వేటి మధ్యలో ఉంటాయి అనేది ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇవి నిమ్న హిమాలయాలకు శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయలు ఇవి. సో నిమ్న హిమాలయాలకు శివాలిక్ శ్రేణులకు మధ్య ఉండే వాటిని మనం ఏమంటామంటే డూన్స్ అని అయితే పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు అడగడం జరిగింది. సో ఇది తూర్పున డౌర్స్ అండ్ పశ్చిమాన డూన్స్. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. డెహ్రాడూన్, మనకు ప్యాటిడూన్ లాంటివి పిలుస్తాము. సో ఇది ఇంపార్టెంట్. సో ఏంటి అంటే డూన్స్ అంటే ఏంటి, నిమ్న హిమాలయాలకు శివాలిక్ శ్రేణులకు మధ్య ఉండే లోయలని డూన్స్ అంటారు. ఇది అడిగిన క్వశ్చన్ చూసుకోండి. సో నెక్స్ట్ హిమాలయాలకు బ్రహ్మపుత్రలో ఎటు సైడ్ ఉందంటే తూర్పు వైపు చూసుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ లోయ ఉంటుంది. ఆ తర్వాత ఇది హెయిర్ పిన్ బెండ్ లెక్క వంపు తీసుకొని దక్షిణానికి ఉన్న ఈశాన్య రాష్ట్రాలన్నిట్లలో
విస్తరించి ఉంది. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏందంటే భారతదేశానికి తూర్పు సరిహద్దుగా కూడా హిమాలయాలు ఉన్నాయి. ఈ పర్వతాలని పూర్వాంచల్ అంటారు. సో, ఇండియా ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి గదా! సో, ఇక్కడ మనం కాశ్మీర్ లాగా చూసుకుంటే ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి గదా! సో, హిమాలయాలు ఏ విధంగా ఇటు వంపు తీసుకున్నాయి. సో, ఈ వంపుని ప్రాంతాన్ని పూర్వాంచల్ అని కూడా అంటారు. సో, ఇక్కడ పాట్కాయ్ కొండలు, నాగా కొండలు, మణిపూర్ కొండలు, బిజో కొండలు లాంటివైతే ఉండడం అయితే జరిగింది. సో, ఇది నెక్స్ట్ గంగా నది, సింధు నది మైదానం అంటే ఇవి ఎట్లా ఏర్పడ్డాయంటే 3 నదులు గంగా, సింధు, బ్రహ్మపుత్ర. సో, ఇది క్వెషన్. ఒక మెయిన్ క్వెషన్. సో, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సింధు నది ఉపనదులు ఏవి అంటే జిలా, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో, నెక్స్ట్ అంతర్వేది అంటే ఏంటంటే 2 నదుల మధ్య ప్రాంతాన్ని అంతర్వేది అంటారు. సో, ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూడాల్సింది ఇక్కడ చూడండి బాబర్, టెరాయ్ అని 2 ఉంటాయి. సో, హిమాలయ నదులు కిందకు ప్రవహించే క్రమంలో రాళ్ళు, గులకరాళ్ళు వాటి శివాలిక్ పర్వత పాదభాగంలో 8-16 కిలోమీటర్స్ ఉంటాయి. దీన్ని బాబర్ అంటారు. సో, మీరు రాళ్ళు, గులకరాళ్ళు వచ్చిందంటే బాబర్. ఇక్కడ మీరు చిత్తడి ప్రదేశం టెరాయ్. ఇక్కడ చూడండి చిత్తడి నేలలో అని వచ్చిందంటే మాత్రం టెరాయ్ గుర్తుంచుకోండి. సో, ఇక్కడ చూడండి బ్రహ్మపుత్ర లోయలో ఒక గ్రామం చిత్తడిగా కనిపిస్తుంది. సో, ఇది మీరు చూసుకోవాలా. ఇదొక పాయింట్. నెక్స్ట్ చూడాల్సింది ఒకసారి చూసుకుంటే ద్వీపకల్ప పీఠభూమిలో మనకు అడిగింది ఏంటంటే ఇక్కడ చూడండి. నెక్స్ట్ మనం చూడాల్సింది సో, ఇక్కడ ద్వీపకల్ప పీఠభూమి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏందంటే ఇక్కడ చూడాల్సింది ద్వీపకల్ప పీఠభూమి వచ్చేసి మనకు కొద్దిగా తూర్పు వైపుకు వాలి ఉంది. ఏ వైపు అంటే తూర్పు వైపుకు. దీనికి పడమరగా పడమటి కనుమలు, తూర్పుగా తూర్పు కనుమలు ఉన్నాయి. ఈ ద్వీపకల్ప పీఠభూమికి అంచుగా కన్యాకుమారి ఉంది. సో, ఇక్కడ అడగాల్సింది ఏంటంటే తూర్పు వైపుకు వాలి ఉంది. ఇక్కడ మెయిన్ పాయింట్. సో, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఆహ్, దీనికి పశ్చిమ వైపు మాల్వా పీఠభూమి, తూర్పు వైపున చోటా నాగ్పూర్ పీఠభూమి అయితే ఉన్నాయి. సో, ఇక్కడ మెయిన్ ఏందనంటే దక్కన్ పీఠభూమి గురించి చూడండి. మెయిన్ ఇది అడగచ్చు ఎక్కువ. నర్మదా నది దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి అంటారు. సో, ఇది అడిగిన క్వశ్చన్ దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉన్నదేది? నిన్న జరిగిన సోషల్ స్టడీస్ ఎగ్జామ్‌లో అడిగాడు. దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉన్నదేది అంటే సాత్పురా. సో, ఇది చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడాల్సింది దక్కన్ పీఠభూమికి పశ్చిమ కనుమలు పశ్చిమ సరిహద్దు, తూర్పు కనుమలు తూర్పు సరిహద్దు. మరి దక్షిణంగా ఉన్నది నీలగిరి పర్వతాలు. ఉత్తరాంగనేమో సాత్పురా, దక్షిణంగానేమో నీలగిరి. సో, ఇక్కడ చూసుకోండి. ఇదే మనకిక్కడ ఒకసారి చూసుకుంటే తెలిసిపోతది. నెక్స్ట్ ఇక్కడ చూడాల్సింది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కింద. ఆహ్, సో, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ తూర్పు కనుమల కంటే పడమటి కనుమల ఎత్తు ఎక్కువ. ఇది చాలా ఇంపార్టెంట్. పడమటి కనుమలు ఇటు సైడ్ ఉంటాయి మన భారతదేశానికి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. భారతదేశం మ్యాప్ చూస్తే మనకు తెలుస్తుంది. ఇటు పడమటి కనుమలు ఎత్తు ఎక్కువగా ఉంటాయి. తూర్పు కనుమలు ఎత్తు కొంచెం తక్కువగా ఉంటాయి. సో, ఇది ఇంపార్టెంట్. ఇది పాయింట్ నోట్ చేసుకోండి. అలాగే దక్కన్ పీఠభూమి తూర్పు సైడ్ వాలి ఉంటుంది. ఎందుకంటే ఎత్తు ఎక్కువ ఉన్న సైడ్ వాలి ఉండదు. తూర్పు సైడ్ ఎత్తు తక్కువ ఉంది కాబట్టి ఇటు వాలి ఉంటుంది. సో, ఈ పడమటి కనుమలు గుడలూరు అనే ప్రాంతం వద్ద నీలగిరి పర్వతాలు పడమటి కనుమల్ని కలుస్తాయి. ఏ ప్రాంతం అంటే గుడలూరు. ఇది గుర్తుంచుకోవాలి. సో, ఇక్కడనే మనకు నీలగిరి పర్వతాల్లో ఉదగమండలం ఊటీ ఉంటది. ఈ నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం దొడబెట్ట 2637 మీటర్లు. ఇది అడగచ్చు క్వశ్చన్. అలాగే దక్షిణ భారతదేశంలోని అన్నామలై కొండల్లో అనైముడి అనేది ఎత్తైన శిఖరం. దక్షిణ భారతదేశంలోని ఎత్తైన శిఖరం ఏది అంటే అనైముడి. నీలగిరి పర్వతాల్లో పెద్దది ఏది అంటే దొడబెట్ట. సో, ఇది అడగవచ్చు. సో, ఇది చూసుకోవాలి. ఈ మ్యాప్ మొత్తం చూసుకుంటే మీకు తెలిసిపోతది. తూర్పు కనుమలు ఇటున్నాయి. పశ్చిమ కనుమలు ఇక్కడున్నాయి. సో, ఇక్కడ దక్కన్ పీఠభూమిని మీరు చూసుకుంటే దానికి ఉత్తరాన సాత్పుర పర్వతాలున్నాయి. సో, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇటు చోటా నాగ్పూర్, అరావలి పర్వతాలు ఇక్కడ తారేడారి ప్రాంతంలో. సో, ఇది మ్యాప్ ఒకసారి చూసుకుంటా చదివితే మనకు తెలిసిపోతది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. మరి తూర్పు కనుమలు ఎక్కడి నుంచి విస్తరించి ఉన్నాయంటే ఉత్తరాన మహానది నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకి. సో, ఉత్తరాన మహానది నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకైతే విస్తరించి ఉన్నాయి ఇవి. సో, నెక్స్ట్ తూర్పు కనుమలలో ఎత్తైన పర్వతం ఏది అంటే అరవమకొండ, చింతపల్లి ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉంటది. 1680 మీటర్లు. సో, ఇది ఒకసారి మీరు చూసుకోవాలి. నెక్స్ట్ తారేడారి చూడండి. అంటే అరావలి పర్వతాలలో వర్షం పడని ప్రాంతంలో ఎక్కడ ఏముంటదంటే తారేడారి ఉంటది. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అధిక భాగం రాజస్థాన్‌లో మొత్తం ఈ ఎడారి అయితే ఉంటది. సో, ఇది మెయిన్ ఇంపార్టెంట్. తారేడారి ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క నది ఏది అంటే లూని. ఇది ఒకసారి నోట్ చేసుకోండి. ఈ లూని అనేది చూసుకోవచ్చు. అంతఃస్థలీయ ప్రవాహం ఉంటది లోపల ఇది. నెక్స్ట్ ఇదొకటి ఇంపార్టెంట్. దేశంలో అత్యంత పొడవైన ఇందిరాగాంధీ కాలువ ఇది 650 కిలోమీటర్స్. పంజాబ్ నుంచి మొదలై తారేడారికి నీళ్ళు అందిస్తుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. సో, ఇది మీరు బాక్సే అని వదిలేసేస్తే ఖచ్చితంగా బాక్స్ నుంచే క్వశ్చన్లు వచ్చాయి మొన్న. నేను అది మీకు ప్రూఫ్‌తో సహా చూపిస్తాను నెక్స్ట్. ఖచ్చితంగా చదవాలి.
నెక్స్ట్ తీర మైదానాలు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూసుకోండి. సో ఈ తీర మైదానాలు గుర్తుంచుకోవాల్సింది, ఈ కొంకన్ తీర ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే ఉత్తర భాగం మహారాష్ట్ర గోవాలో ఉంటుంది. కొంకన్ అనేది మహారాష్ట్ర గోవా గుర్తుంచుకోండి. కెనరా అంటే కర్ణాటకలోకి వస్తుంది. మలబార్ అంటే కేరళ రాష్ట్రంలోకి వస్తుంది. ఇది మనం మెయిన్గా అయితే గుర్తుంచుకోవాలి. సో ఈ తీర ప్రాంతాలని ఈ స్థానికంగా వివిధ పేర్లతో పిలుస్తారు. ఒడిస్సాలో ఉత్కల్ తీరం అని, ఆంధ్రప్రదేశ్లో సర్కార్ అని, తమిళనాడులో కోరమండల్ అని. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం ఇక నెక్స్ట్ దీవులు చూద్దాం. సో ఇక్కడ సరస్సులు చాలా ఇంపార్టెంట్. చిల్కా సరస్సు ఎక్కడ ఉందంటే ఒడిస్సా. కొల్లేరు పులికట్ ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్. ఈ తీర ప్రాంతాలలోనే ఉంటాయి. సో ఇది మెయిన్గా తీర ప్రాంత మైదానాల్లో మనం చూసుకోవాల్సింది. నెక్స్ట్ దీవులు. దీవులు అయితే మనకు రెండు రకాలుగా ఉన్నాయని తెలుసు. బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్, అరేబియాలో లక్షద్వీప్. సో ఇది మెయిన్. బంగాళాఖాతంలో అండమాన్, అరేబియాలో లక్షద్వీప్. సో నెక్స్ట్ చూడండి, ఈ అండమాన్ నికోబార్ ఎట్లా ఏర్పడ్డాయి అంటే మనకి హిమాలయాలు మయన్మార్ అక్కడ లు- ఈశాన్య ప్రాంతాల దాకా వచ్చి తర్వాత కనబడకుండా వెళ్ళిపోతాయి. సో అక్కడ ఉంటాయి ఆల్రెడీ, కానీ సముద్రం లోపల నుంచి ఉంటాయి. తిరిగి మనకు సముద్రం మీద చుచ్చుకొని కింద అండమాన్ నికోబార్ లాగా ఏర్పడతాయి అవి. సో ఈ దీవులలోనే నార్కొండం, బారన్ అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? అండమాన్లోనే నార్కొండం, బారన్ ద్వీపులు అగ్నిపర్వతాలు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఇందిరా పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వస్తుంది ఇది. భారతదేశ దక్షిణాది అంచు ఏది అంటే ఇందిరా పాయింట్. ఇదే చివరి అంచు మనకి. సో ఇది 2004 సునామీలో ముప్పునకు గురైంది. సో లక్షద్వీప్ గురించి చూస్తే ఇవి ప్రవాల భిత్తికల నుంచి ఏర్పడ్డాయి, కోరల నుంచి. దీన్ని 32 చదరపు కిలోమీటర్లు. ఇది ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం. సో ఇది మనకు ఫస్ట్ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీకు ఇవన్నీ అయితే నోట్ చేసిండ్రు అయితే అనుకుంటున్నాను. సో సెకండ్ చాప్టర్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఈ చాప్టర్ డిస్కస్ చేద్దాం. సో ఈ చాప్టర్ ఇంపార్టెంటే, ఎందుకంటే ఈ చాప్టర్ నుంచే మొన్న జరిగిన దాదాపు నిన్న జరిగిన సోషల్ స్టడీస్లో ఒక క్వశ్చన్ రావడం జరిగింది ఈ అభివృద్ధి భవనాల నుంచి. ఇందులో మెయిన్ పాయింట్ ఏందో డైరెక్ట్ ఒకటిసారి డిస్కస్ చేసేద్దాం. ఒకసారి చూద్దాం. ఇందులో డైరెక్ట్ మెయిన్ పాయింట్సే, టోటల్ టాపిక్ కాకుండా. సో ఇందులో మెయిన్ మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఈ టాపిక్లో, తమిళనాడు రాష్ట్రంలో తిరునవెల్లి జిల్లాలో కూడంకులం అనే విద్యుత్ కేంద్రం అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకు ఆ, ఇక్కడ ఒక నిరసన జరిగింది అన్నట్టు మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇది అభివృద్ధి భావనలకు సంబంధించి, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఇందులో మీరు చూడాల్సింది, ఇక్కడ ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ దేశంలోని అబేజా అనే పట్టణంలో ఒక ఓడ 500 టన్నుల విషపూరిత వ్యర్థ ద్రవ పదార్థాలని బహిరంగ ప్రదేశంలో పడేసిందట. దీనివల్ల చాలా మందికి ఇబ్బంది జరిగింది అనేది వచ్చింది. సో ఇది ఒకటి అయితే గుర్తుంచుకోండి ఐవరీ కోస్ట్కి సంబంధించి. సో ఇవి బాక్స్లో ఉండేవి కూడా అడుగుతున్నాడు, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ చూడాల్సింది ఇక్కడ చూడండి, ఈ తలసరి ఆదాయానికి ఫార్ములా దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వస్తుంది. సో దీన్ని తలసరి ఆదాయం అంటారు. సెకండ్ చాప్టర్లో ఇది కూడా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మీరు చూడాల్సింది మనకు దేశాలని ధనిక దేశాలు, పేద దేశాలు, అంటే ఆదాయం ఎక్కువ ఉన్న దేశాలు, తక్కువ ఉన్న దేశాలు ఎట్లా వర్గీకరిస్తారు అని అంటే, ఇక్కడ 2017 సంబంధించి చూస్తే 12,000, ఇక్కడ చూడండి, 12,055 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉన్నదాన్ని తలసరి ఆదాయం, అధిక ఆదాయ దేశాలని. ఆ, $995 కంటే తక్కువ ఉన్నదాన్ని తక్కువ ఆదాయ దేశాలుగా వ్యవహరించారన్నట్టయితే మనకు ఆ టైంలో ఇది ఒకటి ఫార్ములా. సో ఇది మీరు చూసుకోవాలి. సో మన సెకండ్ చాప్టర్ నుంచి క్వశ్చన్ వచ్చిందని అన్నాను కదా. సో ఇది ఈ బాక్స్ నుంచి వచ్చాడు. ఖచ్చితంగా చూడాలి బాక్స్ అని. మీరు దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఇంట్లో నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇందులో అడిగింది ఏంటంటే మనకు మానవాభివృద్ధి సూచికకు నివేదికకి ఎటువంటి విధానాలు దేన్ని పోలుస్తారు, దేన్ని తీసుకొని మనకు ఆ కులమానంగా తీసుకుంటారు మానవాభివృద్ధి నివేదిక అంటే. ఇందులో మీరు చూడాల్సింది ఆరోగ్యం, విద్యా సూచికలు, అలాగే ప్రజల విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలు. వీటి ప్రకారం అయితే మనకు యుఎన్డిపి మానవాభివృద్ధి సూచికలు తయారు చేస్తుంది అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. చూసుకోండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ సెకండ్ టాపిక్ నుంచి. సో మనకి ఇక్కడ మానవాభివృద్ధి సూచికలో 2018కి సంబంధించి ఇచ్చాడు. ఒకసారి టేబుల్ చూసుకోండి. ఇండియా మనకు 129 ప్లేస్లో ఉంది ప్రపంచ మానవాభివృద్ధి సూచికలు. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. సో ఇది సెకండ్ చాప్టర్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ సో కవర్ అయ్యేది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ చాప్టర్కి వెళ్దాం. ఇక థర్డ్ చాప్టర్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి కవర్ చేద్దాం మనం. సో చూడండి, మనకి థర్డ్ చాప్టర్ వచ్చేసి ఉత్పత్తి, ఉపాధి. ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ దేశీయ ఉత్పత్తి, జాతీయ ఉత్పత్తి, వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలు, ప్రచార నిరుద్యోగం, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి కవర్ చేద్దాం. సో ఇక్కడ మెయిన్గా 3 రంగాలని ఇచ్చారు కదా. సో ఇక్కడ మెయిన్ ఉత్పత్తి ప్రక్రియలో ఫస్ట్ వచ్చేటి వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, ఇవన్నీ. తర్వాత యంత్రాలు ఉపయోగిస్తారు. నేరుగా
ఆహ్, అవసరానికి ఉపయోగపడేటిది. సో, ఇది మెయిన్ అంటే ఒక కాన్సెప్ట్ ఇది. బిట్స్ రావు అవి గాని. సో, నెక్స్ట్ చూద్దాం ఇక్కడ. స్థూల దేశీయోత్పత్తి అని మనకిక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఏంది అనంటే ఒకసారి చూడండి ఇందులో. దేశ ఆదాయాన్ని లెక్క కట్టడానికి దేశంలో అంతిమ ఉత్పత్తి అయిన మొత్తం వస్తువులు, అలాగే సేవల విలువను తీసుకుంటాం. ఈ విలువకు ఉపయోగించే సాంకేతిక పదమే మనకు స్థూల దేశీయోత్పత్తి అన్నట్టయితే మనకు తెలుస్తుంది. సో, ఏందన్నాం స్థూల దేశీయోత్పత్తి అనంటే జీడీపీ అంటాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. జీడీపీ అంటే ఏంది? ఇక్కడ దేశ ఆదాయాన్ని లెక్క కట్టడానికి దేశంలో అంతిమంగా ఉత్పత్తి అయిన మొత్తం వస్తువులు, అలాగే సేవల విలువను తీసుకుంటాం. దీన్నే మనం జీడీపీ అని అయితే అనడం జరుగుతుంది. సో, ఇది క్వెషన్ అడగొచ్చు. సో, ఆల్రెడీ ఒక క్వెషన్ వచ్చింది ఇందులోకెళ్ళి. మాధ్యమిక వస్తువులు అంటే ఏంది అని ఒక క్వెషన్ వచ్చింది. సో, ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇందులో. ఒకటి ఎగ్జాంపుల్ చూడండి. మనకు ఒక రైతు ఇక్కడ చూద్దాం. సో, ఇక్కడ చూడండి. ఒక రైతు ఏం చేస్తాడు? రైస్ పండించి రైస్ మిల్లర్‌లకు రైతు వడ్లు అమ్మేస్తాడు 2,500కి. ఆ రైతు ఏం చేస్తాడనంటే దానికి ఊక బియ్యం చేసి రెండో దశలో రైతొచ్చి ఫస్ట్ రైస్ మిల్లర్‌కి అమ్ముతాడు. ఆ రైస్ మిల్లర్ ఏం చేస్తాడు? ఊకని బియ్యాన్ని సెపరేట్ చేసి హోటల్ యజమానికి అమ్ముతాడు. ఆయన ఏం చేస్తాడు? దాన్ని ఇడ్లీలాగా, దోసల్లాగా తయారు చేసి ఆయన అమ్ముకుంటాడు. ఇక్కడ డిఫరెన్స్ అనేదైతే ఉంది. సో, ఇక్కడ మనం మాధ్యమిక వస్తువులు అంటే ఏంది అనంటే వడ్లు, ఊక, బియ్యం అనేవి మాధ్యమిక వస్తువులు. సో, ఇక్కడ ఏమైంది? ఇవి అంతిమంగా వాడరు వీటిని. అంతిమంగా వచ్చింది ఇక్కడ ఇడ్లీ, దోస. ఫస్ట్ మనకు పండిస్తే వడ్లొచ్చినాయి. దానికి మాధ్యమికంగా ఉన్నాయి కాబట్టి ఇవి మాధ్యమిక వస్తువులు. సో, ఇది ఇందులో ఎగ్జాంపుల్. మాధ్యమిక వస్తువులు ఏవి అని ఒక క్వెషన్ అయితే అడగడం జరిగిందంట. సో, మనకి ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా అంతిమంగా ఉపయోగపడకుండా మిడిల్‌గా ఉన్నదాన్ని మాధ్యమిక వస్తువు అంటారు. దాని నుంచి ఇంకా అంతిమంగా వాడుకునేది మానవుడు అంతిమంగా వాడుకునేది వేరేదుంటది. ఆ మిడిల్‌గా ఉన్నదాన్ని మనం మాధ్యమిక వస్తువులుగా చూడవచ్చు. సో, ఇది మెయిన్ గుర్తుంచుకోండి. మాధ్యమిక వస్తువులు అంటే ఏంది అనేది ఈ టాపిక్ నుంచి వచ్చిన క్వెషన్. నెక్స్ట్ ఇందులో ఇంకో టాపిక్ ఇక్కడ స్థూల దేశీయోత్పత్తి. ఇది కూడా ఇంతకుముందు స్థూల జాతీయోత్పత్తి విషయం జీడీపీ. కానీ ఇది దేశీయోత్పత్తి. ఏందనంటే ఇది ఒక సంవత్సరంలో ఒక రంగంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తువులు, సేవల విలువ ఆ సంవత్సరానికి ఆ రంగంలోని మొత్తం ఉత్పత్తిని చూస్తుంది. సో, 3 రంగాల ఉత్పత్తిని కలిపితే స్థూల దేశీయోత్పత్తి వస్తుంది. అంటే ఏందనంటే ఒక దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన అన్ని అంతిమ వస్తువుల సేవల విలువను తెలియజేసేదే స్థూల దేశీయోత్పత్తి. ఈ దేశీయోత్పత్తి ఆ జాతీయ ఉత్పత్తి ఒకసారైతే చూసుకోండి. ఇది మెయిను. ఈ ఉత్పత్తి అయిన అంత వస్తువుల సేవల మార్కెట్ విలువని జీడీపీ నమోదు చేస్తది. సో, ఇదేం చేస్తదనంటే సేవల విలువని తెలియజేస్తది. సో, ఇది దేశీయోత్పత్తి, జాతీయోత్పత్తి. ఇదొకటి గుర్తుంచుకోండి. సో, ఇంకో ఇంపార్టెంట్ క్వెషన్ ఇక్కడ చూడండి. మొత్తం ఉత్పత్తిలో సేవా రంగం ప్రముఖ స్థానంలో ఉంది మన భారతదేశంలో. ఏ రంగం ప్రముఖ స్థానంలో ఉందంటే నంబర్ 1 సేవా రంగమే. ఇది మీరు మెయిన్ పాయింట్ ఇదొకటి గుర్తుంచుకోవాలి. సో, నెక్స్ట్ ఇంకోటి ఇందులో టాపిక్‌లో ప్రచ్ఛన్న నిరుద్యోగం. సో, ఇదేందనంటే ఇక్కడ వ్యవసాయమే తీసుకోండి ఎగ్జాంపుల్. వ్యవసాయంలో ఇక్కడ మనం చూస్తే ఒక ఇంట్లో 2 ఎకరాలుంది. సో, ఆమె ఇంట్లో 5 మందున్నారు. ఆ 2 ఎకరాలకి ఇద్దరు సరిపోతది చూసుకోవడానికి. కానీ ఇంకా ముగ్గురు ఏం చేస్తున్నారు? వేరే దగ్గర పని లేకపోవడం వల్ల ఆ ముగ్గురు కూడా వచ్చి మొత్తం 5 మంది ఆ 2 ఎకరాల్లో పని చేస్తున్నారు. అంటే సరిపడా పని దొరకకుండా ఉన్న దాంట్లోనే ఎక్కువ మంది పనిచేయడం. ఆ విధంగా ప్రచ్ఛన్న నిరుద్యోగం కిందకొస్తుంది. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది. ఈ ఎగ్జాంపుల్ చదివితే మీకు తెలిసిపోతుంది. అంటే ఏందనంటే ఎవ్వరికి తమ పూర్తి సామర్థ్యానికి తగినట్టుగా పని ఉండడం లేదు. సో, ఆ విధంగా పని లేక నిరుద్యోగిగా ఉండిపోతున్నాడు. సో, దీన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగంగా అయితే మనం వ్యవహరించవచ్చు. సో, ఇది ప్రచ్ఛన్న నిరుద్యోగం. ఇదొకటి మెయిన్. సో, నెక్స్ట్ ఇంకా ఇందులో ఇంపార్టెంట్ వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలు. సో, వ్యవస్థీకృత అంటే ఏంది? అవ్యవస్థీకృత అంటే ఏంది? సో, ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే చిన్నగా వ్యవస్థీకృత అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక గవర్నమెంట్ జాబర్. ఈయనకేంది టైమ్ టు టైమ్ జాబ్ ఉంటుంది. కరెక్ట్ ఆయనకు జాబ్‌కు తగ్గట్టు ఉద్యోగ భద్రత, సో, ఈ విధంగా పెన్షన్ స్కీమ్స్ పర్ఫెక్ట్ టైమింగ్ తోటి పర్ఫెక్ట్‌గా ఒక నిబంధనగా ఆయన వర్క్ ఉంటుంది. అది వ్యవస్థీకృత రంగం. అవ్యవస్థీకృత రంగాన్ని ఎట్లా చెప్పొచ్చు మనం? లేబర్ వర్క్. సో, వాళ్ళకు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇచ్చాడు మీకు మంచిగా ఒకసారి ఇది చదువుకుంటే తెలిసిపోతది. ఇక్కడ చూడండి. సో, ఇది ఒకసారి చదువుకుంటే తెలిసిపోతది. ఇది వ్యవస్థీకృత రంగంలోకొస్తది. అవ్యవస్థీకృత అంటే ఇక్కడ చూడవచ్చు కూలీ పని. దానికి ఉద్యోగ భద్రత అంటూ ఉండది. పని దొరికినంత సేపు పని లేకపోతే ఏముండదు. సో, ఇది అవ్యవస్థీకృత రంగంగా చూడవచ్చు. మన భారతదేశంలో ఎక్కువగా 92% మంది కార్మికులు అవ్యవస్థీకృత రంగంలోనే పనిచేస్తున్నారు. ఇది మెయిన్ పాయింట్ మీరు గమనించాల్సింది. ఇక్కడ ఇచ్చాడు. ఉపాధి షరతులుండి నమ్మకంగా పని ఉండే ప్రదేశాలు, వ్యాపారాలను వ్యవస్థీకృత రంగం. అదే ఇక్కడ చూసుకుంటే అవ్యవస్థీకృత రంగంలో నిబంధనలు ఉంటాయి గానీ వీటిని అనుసరించరు. సో, జీతం తక్కువ, భద్రత కూడా ఉండది. ఎక్కువ పనికి ఎక్కువ వేతనం అన్నట్టు కూడా ఏముండయి. సెలవులుండయి, ఏముండయి. సో, ఇది అవ్యవస్థీకృత రంగంగా చూడవచ్చు. భారతదేశంలో అవ్యవస్థీకృత రంగం అయితే ఎక్కువగా ఉంది. సో, ఇందులో ఉన్న వారి కార్మికులకు రక్షణ, మద్దతు అన్నీ కల్పించాలి. ఎందుకంటే దోపిడీకి గురవుతారు. చాలా రకాలుగా ఇబ్బందులుంటాయి వీళ్ళకి. సో, ఇది మనం ఈ టాపిక్‌లో మెయిన్ ఉద్దేశ్యం ఇది మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతోటి టాపిక్ పెట్టారు మన 10థ్‌లో.
సో థర్డ్ చాప్టర్‌లో మనకు ఆ క్వెషన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్‌కెళ్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మస్తు క్వెషన్స్ వస్తాయి ఇందులోకెళ్ళి. చూద్దాం ఇక్కడ ఫస్ట్ అక్కడ చూడండి. మనకు వెదర్ అంటే ఏంది? వాతావరణం అంటే ఏంది? ఫస్ట్ క్వెషన్. సో ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలానికి చెందిన సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, పవనాలు, ఆర్ద్రత, మేఘాలు, అవపాతం వంటి స్థితిని మనం వాతావరణంగా అయితే పిలుస్తారు. సో ఇది వాతావరణం. మరి శీతోష్ణ స్థితి అంటే ఏంది? ఇంకో క్వెషన్ కిందనే ఉంది. ఒక ప్రాంతంలో 30 లేక అంతకన్నా ఎక్కువ సంవత్సరాల పాటు ఒకే మాదిరి కనిపించేలా వాతావరణ పరిస్థితుల్ని శీతోష్ణ స్థితి అంటారు. శీతోష్ణ స్థితి క్రమాన్ని క్లైమోగ్రాఫ్ లేదా క్లైమటోగ్రాఫ్‌ల ద్వారా చూపించొచ్చు. సో ఇవి 3 క్వెషన్‌లు ఫస్ట్ పేజ్‌లో. సో నెక్స్ట్ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలని శీతోష్ణ స్థితి కారకాలు అంటారు. సో ఇది క్వెషన్ అడగచ్చు. ఏమేమి ఉంటాయి ఇందులో అంటే అక్షాంశం, భూమికి నీటికి మధ్య గల సంబంధం, ప్రదేశం యొక్క ఎత్తు, ఉపరితల గాలి ప్రసరణ. సో ఈ విధంగా అడగచ్చు. ఈ 4 ఆప్షన్లు ఇచ్చి ఇందులో ఏది కాదు, ఏదైంది ఆ విధంగా అడగచ్చు. కారకాలు ఇవి మెయిన్. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడాల్సింది ఇక్కడ చూడండి కింద. సో మెయిన్‌గా మనకు 3 ప్రాంతాలుగా భూమిని విభజించిండ్రు. ఏ విధంగా అనంటే మీరు భూమధ్య రేఖ మెయిన్‌గా తీసుకోవాలి. ఇక్కడ భూమధ్య రేఖను తీసుకుంటే, ఈ భూమధ్య రేఖకు దగ్గర ఉన్నదేంది? ఉష్ణ ప్రాంతాలు. భూమధ్య రేఖకు అక్కడ నిటారుగా సూర్యకిరణాలు పడతాయి ఎప్పుడు కాబట్టి ఇవి దగ్గరున్నవనేవి ఉష్ణ ప్రాంతాలుగా వస్తాయి. సో మరి ఇటు చివరిగా చూసుకుంటే ఏముంటది మనకు? ధృవాలుంటాయి. ఇక్కడ ధృవాలుంటాయి కాబట్టి ఇవి శీతోష్ణ ప్రాంతాలు. చాలా చల్లగా ఉంటాయి. శీతలంగా ఉంటాయి. సో, ఇక్కడ మరి భూమధ్య రేఖకు ఈ వీటికి మధ్యన ఉన్నది ఏంది అనంటే మరి సమశీతోష్ణ ప్రాంతాలు. సో, ఆ విధంగా గుర్తుంచుకోవాలి. సో, ఇక్కడ మ్యాప్ ఉంది మనం చూసుకుందాం. ఈ మ్యాప్ మీరు ఈజీ అనుకుంటున్నారు కాబట్టి అసలు నెగ్లెక్ట్ చేస్తారు గానీ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇందులోకెళ్ళి క్వెషన్స్ వస్తాయి చూడండి. ఇక్కడ మనకు భూమధ్య రేఖని మీరు తీసుకుంటే, ఇక్కడ భూమధ్య రేఖను తీసుకుంటే, భూమధ్య రేఖ మధ్య నుంచి పైకున్నది ఉత్తరార్ధగోళం. భూమధ్య రేఖ నుంచి కిందికున్నది దక్షిణార్ధగోళం. సో, ఇందులో మనం చూసుకుంటే కర్కట రేఖ, మకర రేఖ భూమధ్య రేఖకు సమదూరంలో ఉంటుంది. ఈ కర్కట రేఖ, అలాగే మకర రేఖకు చూసుకుంటే వీటి మధ్యలో ఉన్నదాన్ని మనము ఉష్ణమండలంగా వ్యవహరించవచ్చు. సో, ఇక్కడ ఆర్కిటిక్ సర్కిల్ అనేది 66.5 డిగ్రీస్ దగ్గర ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అంటార్కిటికా సర్కిల్ అనేది 66.5 డిగ్రీస్ దగ్గర ఇక్కడ దీన్ని చూసుకోవచ్చు. సో, ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం ఒకసారి మీరు చూసుకుంటే ఇది వరల్డ్ మ్యాప్. ఇందులో మీరు చూసుకుంటే ఇక్కడ మధ్య గుండా పోయేది భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖకి అటు సైడ్ మీరు బ్లూ కలర్‌లో కనిపిస్తుందంట ఉత్తరార్ధగోళం. సో, ఇక్కడ యెల్లో కలర్‌లో కనిపిస్తుందంట దక్షిణార్ధగోళం. ఇక్కడ అంటార్కిటికా ఉంటది కింద. సో, అది కనిపియకపోవడం వల్ల ఇది చిన్నగా గుర్తుంది. సో, మీరు చూసుకోవచ్చు మన ఆసియా మొత్తం, ఆఫ్రికాలో సగం పార్ట్, ఆ విధంగా ఇది చూసుకోండి ఉత్తర అమెరికా. దాదాపు ఇవన్నీ ఎందులో ఉన్నాయంటే ఉత్తరార్ధగోళంలో ఉన్నాయి. మిగతావి ఇక్కడ చూసుకోండి ఇది దక్షిణ అమెరికా, ఆఫ్రికాలో సగం పార్ట్, ఆస్ట్రేలియా కింద మనకు అంటార్కిటికా ఇవన్నీ ఎందులో ఉంటాయి? మనకు దక్షిణార్ధగోళంలో ఉంటాయి. సో, ఇది మీరొకటి గుర్తుంచుకోవాలి. సో, ఇండియన్ మ్యాప్‌లో మీరిక్కడ చూసుకుంటే ఇదొచ్చేసి మనకు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఇక్కడ పసిఫిక్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే అట్లాంటిక్, ఇక్కడ మధ్యలో ఉన్నది మధ్య ధర, ఇది ఆఫ్రికా. సో, ఇదంతా మీరు చూసుకోవచ్చు ఆసియా. ఇక్కడ యూరప్ ఉంటుంది. ఇది ఇక్కడ ఆసియా చూసుకోవచ్చు. ఇది ఆస్ట్రేలియా మీరు చూసుకోవచ్చు. సో, నెక్స్ట్ కింద మనకు ఇదంతా చూసుకుంటే అంటార్కిటికా, పైన ఆర్కిటిక్. సో, ఇవి మెయిన్‌గా చూడాల్సినవి. సో, ఈ టాపిక్‌లో చాలా క్వెషన్స్ ఉంటాయి. మంచిగా చదవాలి ఇది. సో, ఇందులో చూడండి ఫస్ట్ ఒక పాయింట్. భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఎందుకంటే పైనకెళ్తున్న కొద్దీ ధృవాలు కాబట్టి ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. భూమధ్య రేఖ దగ్గర ఎక్కువ ఉంటది. సో, ఇక్కడ చూడండి భారతదేశంలో దక్షిణాది ప్రాంతం భూమధ్య రేఖకు దగ్గరగా ఉష్ణమండలంలో ఉంది. సో, ఇక్కడ చూడండి ఈ దక్షిణాది ప్రాంతం అంటే భారత్ ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఈ భూమధ్య రేఖకి ఇది దక్షిణ పార్ట్ దగ్గర ఉంటది. పైన ఇక్కడ కర్కట రేఖ సైడు చూసుకుంటే కర్కట రేఖ మన భారతదేశాన్ని సగం పార్ట్‌గా విభజిస్తది. ఆ కర్కట రేఖ కింద ఉన్నదంతా భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటది కాబట్టి అది ఉష్ణంగా ఉంటది. కర్కట రేఖకి పైన ఉన్నదంతా ధ్రువం సైడు పోతూ ఉంటది కాబట్టి ఆ పార్ట్ ఉత్తర ప్రాంతం అది. అందుకనే చల్లగుంటాయి మన ఉత్తర భారతదేశం. సో, అది మెయిను. సో, ఇది చూడొచ్చు. భారతదేశ దక్షిణ ప్రాంతం భూమధ్య రేఖ దగ్గర ఉష్ణ మండలం. ఉష్ణ మండలం అంటే ఇదే కర్కట రేఖకి, మకర రేఖకి మధ్యలో ఉన్న ఈ పార్ట్ అంతా ఉష్ణ మండలంగా వ్యవహరించొచ్చు. సో, ఇది మెయిన్‌గా మీరు చూడాల్సింది. సో, ఇక్కడ మెయిన్ ఇంకోటి భారతదేశం ఇక్కడ చూసుకుంటే మీరు 8 డిగ్రీల ఉత్తర, 37 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉందని చూడొచ్చు. ఇక్కడ ఇంతకు ముందే చెప్పాం కర్కట రేఖ ఇంచుమించు 2 భాగాలుగా ఇస్తది భారతదేశాన్ని. సో, ఇది కర్కట రేఖ దక్షిణ ప్రాంతం ఉష్ణమండలంలో ఉంది. ఇంతకు ముందే చెప్పాం. సో, ఇది కింది పార్ట్ ఉష్ణమండలంలో ఉంది. ఉత్తర ప్రాంతం అంతా సమశీతోష్ణత మండలంలో ఉంది. అంటే కొంచెం భూమధ్య రేఖకి దూరంగా ఉండి సమశీతోష్ణత మండలం అంటాం. సో, ఇక్కడ మెయిన్‌గా మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ఆయన రేఖ, ఉపాయన రేఖ అని అంటాం. అసలు ఆయన రేఖ ఏంది? ఉపాయన రేఖ ఏంది? మనకు తెలవది.
ఆయన రేఖ అంటే మనకు ఉష్ణ మండలాన్ని ఆయన రేఖ అంటారు. సో గుర్తుంచుకోండి. ఉష్ణ మండలాన్ని ఆయన రేఖ అంటారు. సమశీతోష్ణ మండలాన్ని ఉప ఆయన రేఖ అంటారు. ఇవి 2 పాయింట్లు గుర్తుంచుకోండి. సో అవి గుర్తుంటే నెక్స్ట్ టాపిక్ అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మెయిన్ భూమితో పోలిస్తే సముద్రాన్ని చాలా నిదానంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లబడుతుంది. ఇదొక పాయింట్ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఇవి పటాలు చూసుకుంటే మనకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ చూసుకోండి సముద్రం యొక్క ఎత్తు. సముద్ర మట్టం నుంచి ఎత్తుకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది మెయిన్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఉత్తర అర్ధగోళం ఇంతకుముందు చెప్పాను భూమధ్యరేఖకి పైన ఉన్న పార్ట్. సో అదేంటనంటే అల్పపీడనాలు మనకు ఏ విధంగా ఏర్పడతాయి, వ్యాపార పవనాలు ఏ విధంగా ఏర్పడతాయి అనేది ఈ టాపిక్ ఒకటి గుర్తుంచుకోండి. ఉపాయన రేఖ ఇంతకుముందే చెప్పాను సమశీతోష్ణ మండలం ఉంటుంది పైన, భూమధ్యరేఖకు పైన, కర్కట రేఖ పైన. ఎందుకంటే అక్కడ శీతోష్ణ స్థితి తక్కువగా ఉంటుంది, చల్లగా ఉంటుంది కాబట్టి సమశీతోష్ణది. అక్కడ ఏమైతుంది అధికంగా పీడనం ఉంటాయి కాబట్టి శాశ్వత పవనాలు ఏర్పడతాయి. సో భూమధ్యరేఖ వద్ద అల్పపీడనం ఉంటుంది వేడి ఎక్కువ వల్ల. అవి ఏమైతాయి పైన నుంచి కిందికి భూమధ్యరేఖ సైడ్ పవనాలు వీస్తాయి పశ్చిమంగా. సో వీటినే వ్యాపార పవనాలు అంటారు. ఇంగ్లీష్లో ట్రేడ్ వేట్స్ అంటారు. ట్రేడ్ అంటే జర్మనీ పదం, అది ట్రాక్ అని అర్థం అనమాట. సో ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. శుష్క ఈశాన్య పవనాల మేఘలలో భారతదేశం అయితే ఉంది. సో కింది పాట అన్నట్టు. సో నెక్స్ట్ ఇక్కడ చూడాల్సింది జెట్ ప్రవాహాలు. జెట్ ప్రవాహాలు అంటే ఏంటి, భారతదేశ శీతోష్ణ స్థితి ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా ప్రభావితం అవుతుంది భారతదేశ శీతోష్ణ స్థితి. సో దీన్నే జెట్ ప్రవాహాలు అయితే అంటారు. సో ఇది మెయిన్గా గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ జెట్ ప్రవాహం ఎక్కడ ఏర్పడుతుంది, ఇది 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది. ఇది మెయిన్గా గుర్తుంచుకోండి. సో ఇది భారతదేశం మొత్తం వాతావరణ స్థితిలో జనవరి నెల అనేది అత్యంత చలిగా ఉంటుంది. ఇది చిన్నగా సింపుల్ క్వశ్చన్ అడిగితే జనవరి అని గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ ఇంకోటి పశ్చిమ విక్షోభాలు. పశ్చిమ విక్షోభాలు అంటే ఏంటంటే మధ్యధరా సముద్రం నేను ఇంతకు ముందే చూపించాను. అట్లాంటిక్ పక్కన ఉంటుంది మనకు యూరప్కి ఆఫ్రికాకి మధ్యలో. ఈ మధ్యధరా సముద్రం నుంచి తుఫాను వాయుగుండాలు వీటినే పశ్చిమ విక్షోభాలు అంటారు. ఇంపార్టెంట్ మధ్యధరా సముద్రం గుర్తుంచుకోండి. ఇవి ఉత్తర భారతదేశంలో మోస్తరు వర్షానికి కారణమవుతాయి. సాధారణంగా రబీ కాలంలో సాగు చేసే గోధుమ పంటకి ఉపయోగపడతాయి. సో ఇది మెయిన్ ఒకటి గుర్తుంచుకోవాలి. ఇక్కడ కోరమండల్ తమిళనాడులో ఉంటుంది. ఇక్కడ కొంత వర్షం కురుస్తుంది ఈశాన్య గాలుల వల్ల. సో అది మెయిన్గా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం నెక్స్ట్ ఇక్కడ లూ పవనాలు ఇంపార్టెంట్. ఉత్తరాది మైదానాల్లో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాల్ని లూ పవనాలు అంటారు. అలాగే దక్కన్ పీఠభూమిలో తొలకరి జల్లులు పడతాయి. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్. మామిడి లేదా తొలకరి జల్లులు అంటారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో. ఇవి మామిడి పండ్లు పక్వానికి రావడానికి ఉపయోగపడతాయి అన్నట్టు ఇది చూసుకోండి. నెక్స్ట్ ఋతుపవనాలకు సంబంధించి ఋతుపవనాలకి మాన్సూన్ అని పేరు పెట్టారు ఎవరు అంటే అరబ్ వర్తకులు. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇదేంటనంటే ఉష్ణ ప్రాంతంలో సుమారు 20 డిగ్రీల నుంచి ఉత్తర 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఋతుపవనాలు ఏర్పడతాయి. సో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. సో మెయిన్గా ఇది అక్టోబర్ వేడిమి అంటే ఏంది ఇది గుర్తుంచుకోండి. సో అక్టోబర్ వేడిమి అంటే ఏంది అనేది ఈ టాపిక్ గుర్తుంచుకోవాలి. ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది టీఆర్టీలో. సో ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. తిరోగమన ఋతుపవనాల కాలం, ఈశాన్య ఋతుపవనాల కాలం ఇది అధిక ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ కారణంగా ఉంటుంది. సో ఇది అక్టోబర్ వేడిమి అనేది అయితే గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ ఇంకోటి మెయిన్గా ఇది చదువుకోండి, సాంప్రదాయ భారతీయ కాలాలు. సో ఏమేమి ఉంటాయని సో అడగకపోవచ్చు కానీ ఒకసారి అయితే గుర్తుంచుకోండి, ఉపయోగపడవచ్చు. సో ఇక్కడ ఇంకోటి హరిత గృహ ప్రభావం అనేది ఇంపార్టెంట్. సో భూమికి చేరుకునే సౌరశక్తి అంతా రోజెస్లోకి పోదు, మన వాతావరణం కొంచెం శక్తిని పట్టుకొని ఉంటుంది. దాన్ని హరిత గృహ ప్రభావం అంటారు. అదొకటి. సో మానవ కారణంగా భూగోళం వేడెక్కడాన్ని ఏజీడబ్ల్యూ ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్, ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఇది ఉత్తర అక్షాంశాల వద్ద గడ్డకట్టిన టండ్రాల కింద మనకు రష్యా ప్రాంతంలో పెద్ద మొత్తంలో మీథేన్ అనే వాయువు ఉంది. మీథేన్ గుర్తుంచుకోండి అది. సో ఇది మీథేన్ వాతావరణంలోకి విడుదలవుతే చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు ఉంటాయనేది తెలుస్తుంది. హరిత గృహ వాయువుగా కార్బన్ డైఆక్సైడ్ కంటే మీథేన్ మనకు మరింత శక్తివంతంగా పనిచేస్తుంది అని అయితే మనకైతే ఇక్కడ తెలుస్తుంది. సో ఇదైతే మెయిన్గా చూసుకోండి. సో నెక్స్ట్ ఇంకోటి మనం ఇక్కడ చూడాల్సింది ఐపీసీసీ ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో ఇదొకటి అంతర ప్రభుత్వ సంఘం అనేది వీళ్ళు 2015లో ప్యారిస్లో ఏర్పడింది ప్యారిస్ సమావేశం. సో 195 దేశాలు సంతకం చేశాయి. ఎందుకంటే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత స్థాయిని 2 డిగ్రీల మేర తగ్గించడానికి సో ఒప్పందం చేసుకున్నారు అన్నట్టు. ఇది మనకు ప్యారిస్ ఒప్పందం, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ మెయిన్గా ఇవి టాపిక్స్ మనం చూడాల్సినవి. సో నెక్స్ట్ ఇందులో ఇది 2009లో సుందర్బన్ ప్రాంతంలో ఐలా అనే తుఫాను రావడం జరిగింది. సో ఇది ఒక మెయిన్ పాయింట్. ఇది
సో ఇది చూడొచ్చు ఇక్కడ. ఇది సుందర్బన్ ప్రాంతం గురించి. సో ఇదండి ఈరోజు ఒక 4 చాప్టర్‌లకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఏమేమైతే క్వెషన్స్ అడగొచ్చో, అలాగే నిన్న మొన్న జరిగిన ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో ఏం క్వెషన్‌లొచ్చాయో కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ రాబోయే క్లాస్‌లలో ఇంకా కొన్ని చాప్టర్స్ అయితే కవర్ చేసేద్దాం. సో థాంక్ యూ. దిస్ ఈస్ క్రాంతి ఉప్పు. జై హింద్. ఎగ్జామ్ చాలా ఉన్నాయి. ఆ తర్వాత గ్రూప్ మన పేపర్ 1 ఎస్జిటికి సంబంధించిన ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఈ పీడిఎఫ్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇది ఖచ్చితంగా పీడిఎఫ్ ఉందండి. ఇందులో మనకు 200 వరకు బిట్స్ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. 200 అనుకున్నా ఒక్కో దాంట్లో ఎక్కువగా ఉంటాయి కంటెంట్ కాబట్టి ఎక్స్ట్రాగా కూడా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఆర్టికల్ 21, ఆర్టికల్ 24, 51 ఇవి ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగాడు ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లలో. సో ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో కూడా 100% అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడే ఈ పీడిఎఫ్ పొందండి. సో ఇందులో చూసుకుంటే మీరు 200 వరకు అయితే బిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో చూడండి చివరి వరకు 200 క్వశ్చన్స్. సో ఈ విధంగా ఈ పీడిఎఫ్ అలాగే టాప్ 225 అని టాప్ 225 ఉండేలా క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. ఇంకో పీడిఎఫ్ ఉంది చూద్దాం. సో ఇవి క్వశ్చన్స్ రూపంలో తయారు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 175 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతున్నాడో అదే విధంగా అయితే క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. సో 100% ఉపయోగపడుతుంది మీకు. ఇది కూడా పీడిఎఫ్ ఖచ్చితంగా ఎగ్జామ్ ముందు చదువుకొని వెళ్తే 100% అయితే ఉపయోగపడుతుంది. సో ఇందులో చూసుకుంటే మీరు 175 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. సో దీని కంటిన్యూషన్లో భాగంగా ఇంకో పీడిఎఫ్ నిన్న క్లాస్ చేయడం జరిగింది. ఆ క్లాస్ చూడని వారు ఉంటే చూడండి. దానికి సంబంధించి చూద్దాం. 225 వరకు ఎక్స్టెండ్ అది. సో ఇది నిన్న మన క్లాస్ చేయడం జరిగింది. సో ఇందులో మనకు 225 వరకు ఉండడం అయితే జరుగుతుంది. మన స్వతంత్ర ఉద్యమ చరిత్ర అలాగే తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణకు సంబంధించి కూడా ఇందులో క్వశ్చన్స్ ఉంటాయి. 225 వరకు ఉంటాయి. సో చూసుకోవచ్చు ఇది. సో ఇది అలాగే కరెంట్ అఫైర్స్ 2023కి సంబంధించి మనకు అప్ టు జూన్ వరకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఉంది. సో ఇది చూసుకోవచ్చు కరెంట్ అఫైర్స్ రౌండప్ అనేది. ఇందులో దాదాపు 700 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. మంత్లీ వైజ్గా సెటప్ చేసింది. సో ఈ అన్ని పీడిఎఫ్లు పొందాలంటే జస్ట్ మీరు ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు సబ్స్క్రైబ్ అని ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ జాయిన్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు కనిపిస్తుంది ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ జాయిన్ అవ్వని. జస్ట్ 59 రూపీస్ తోటి జాయిన్ అయితే లైఫ్ టైం ఫ్రీగా అయితే అందించడం జరుగుతుంది. సో ఇది వెంటనే ఆలస్యం ఎందుకు ఇప్పుడే జాయిన్ అవ్వండి. వన్స్ మీరు జాయిన్ అయిపోతే ఈ విధంగా కింద ఛానల్ మెంబర్స్ అవుతారు. సో ఛానల్ మెంబర్స్ అయితే ఆటోమేటిక్గా క్లాస్ కంటే ముందు